హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు పుల్ పాట్ బ్రెడ్, చీజ్ బ్రెడ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది పార్టీస్కి చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మనం ముందుగానే ప్రెప్ చేసుకొని కూడా మనం ఉంచుకోవచ్చు. సో ఫస్ట్ రెసిపీకి వెళ్దాము. దీనికి కావాల్సింది సోర్డో బ్రెడ్, డీప్ ఉండాలి. ఆ తర్వాత బటరు, రూమ్ టెంపరేచర్ బటర్, ఓకే. మనకి ఫ్రెష్ పార్స్లీ, డ్రై పార్స్లీ అండ్ సాల్ట్, పెప్పర్ అండ్ మొజరెల్లా చీజ్ అయితే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ లేకపోతే గార్లిక్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏంటి అంటే బటర్ ఒక పావు కప్పు చిన్నది తీసుకోవాలన్నమాట. నాకైతే పావు కప్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనిపించింది. ఫస్ట్ అది మెల్ట్ చేసేయాలి. మెల్ట్ చేస్తున్నప్పుడు అందులో మనం గార్లిక్ పౌడరు మనకి ఎంత సరిపోతుంది, మన ఫ్లేవర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ పెప్పర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత డ్రై పార్స్లీ కూడా ఇంక వేసుకున్నాను అనమాట. పార్స్లీ కూడా వేసేసిన తర్వాత మనం ఒక కొంచెం సేపు దాన్ని కలిపేసుకోవాలి. నాకైతే 1 minute ఇనఫ్ అనిపించింది. ఆ తర్వాత మనం హీట్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఇది మనం ఐరన్ ప్యాన్లో చేసాం కాబట్టి వేడైతే కొంచెం ఉంటుంది. సో అది పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలో మనం ఈ బ్రెడ్ తీసుకొని ఇట్లా కట్ చేయాలి. ఈ డిష్కి అయితే మనకి ఇట్లాంటి బ్రెడే బాగుంటుంది. సోర్డో బ్రెడ్ ఏంటంటే మనకి కొంచెం డీప్ ఉంటుందన్నమాట. మనం బేక్ చేసిన బయట క్రంచీని లోపల సాఫ్ట్ ఉంటుందండి మధ్య మధ్యలో. సో మనం ఈ టైప్ బ్రెడ్ తీసుకోవాలి. నార్మల్ బ్రెడ్ అయితే తిన్నుండి ఏంటంటే మనకి త్వరగా క్రిస్పీ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఇట్లాగా మనం యూస్ చేయాలి ఈ బ్రెడ్ని. నేను ఎలా చూపించాను ఇట్లానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ముందు బటర్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా, అది తీసుకోవాలి. ఫాయిల్ మీద నేను ఇట్లా బ్రెడ్ మధ్యన అరేంజ్ చేసి ఇంకా బటర్ మిక్చర్ని మొత్తం అట్లా స్లిట్ చేసాం కదా, అన్నిట్లో మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇదైతే అన్నిట్లో వేస్తేనే మనకి ఏంటి అని అంటే ప్రతి బ్రెడ్ పీస్కి మనకి బటరున్న చీజ్ ఉంటుందన్నమాట. సో నేను మొత్తం అంతా వేసేసుకున్నాను. మీకు ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చి అంటే మనకి ఫ్లేవర్స్ నచ్చితే కొంచెం అట్లాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇట్లా మొజరెల్లా చీజ్ని ఇట్లాగా ఫిల్ చేసేసాను. చూసారు కదా, నేను మొత్తం ఇట్లాగా ఫిల్ చేసేసుకున్నాను. సో మొత్తం బ్రెడ్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత నేను చూపించిన విధంగా మనం దాన్ని ర్యాప్ చేసేసేయాలి. ర్యాప్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది మనం 2 days ముందు కూడా మనం చేసి ఉంచుకొని మనకు పార్టీ టైంలో మనం ఒక 30 minutes ముందు బేక్ చేసుకోవాలి. చేసిన వెంటనే మాత్రం తినేయాలన్నమాట. అయితే మనం 350 Fahrenheit ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత ఈ బ్రెడ్ పెట్టేసి 30 minutes అయితే మనం బేక్ చేసుకోవాలి. 30 minutes అయ్యాక జాగ్రత్తగా తీసేసుకొని మనం ఇంకా పీసులుగా తీసుకొని ఇట్లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పార్టీస్కి అయితే మస్ట్ అనమాట. సో థ్యాంక్స్ గివింగ్కి వీటికి మంచిగా యూజ్ అవుతుంది. సో ఇంకా క్రిస్మస్ కూడా వస్తుంది కదా, సో న్యూ ఇయర్కి అన్నిటికీ మనకి డిష్ యూజ్ అవుతుంది. ఇలా మనం ప్లేటర్స్ని మనం పార్టీస్లో మనం అరేంజ్ చేయొచ్చు. కిడ్స్ మెయిన్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్